హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో మనలో చాలామంది రెగ్యులర్గా యూజ్ చేసే మైసూర్ శాండల్ సోప్ని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ముందుగా ఈ సోప్ తయారు చేసే ప్రక్రియ గంధపు చెక్కల నుండి ప్రారంభం అవుతుంది. దానికోసం గంధపు చెక్కలన్నిటినీ సేకరిస్తారు. ఆ గంధపు చెక్కలను కొన్ని పీసెస్గా చేసి కొన్ని మిషన్స్ల సహాయం ద్వారా ఆ గంధపు చెక్కలను పౌడర్గా అయితే తయారు చేస్తారు. దెన్ ఆ పౌడర్ని బాయిలర్లో వేసి అండ్ అంతేకాకుండా వాటికి వాటర్ని అయితే కలుపుతారు. దీని ఫలితంగా ఆ పౌడర్ అనేది ఆయిల్గా అయితే మారిపోతుంది. ఆ ఆయిల్ని కొన్ని పద్ధతులు ఉపయోగించి అందులో ఆయిల్ని మరియు వాటర్ని సపరేట్ చేస్తారు. అలా సపరేట్ చేసిన క్రూడ్ ఆయిల్ని వ్యాక్యూమ్ డ్రాయర్ ద్వారా పంపిస్తారు. ఇలా పంపించడం ద్వారా ఆ ఆయిల్లో ఉండే తేమ శాతాన్ని తగ్గిస్తారు. అలా తేమ శాతాన్ని తొలగించిన తర్వాత ఈ ఆయిల్ అనేది చాలా ప్యూర్గా అయితే తయారవుతుంది. ఇక ఇక్కడి నుంచే మెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టోర్ చేసిన ప్యూర్ శాండల్ ఆయిల్లో గ్యాస్ట్రిక్ సోడా, ఫామ్ ఆయిల్ మరియు సాల్ట్ వాటర్ని కలిపి 110 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేస్తారు. ఇలా వేడి చేసిన తర్వాత మిశ్రమం అనేది సేమి సాలిడ్లోకి వస్తుంది. ఇలా ఈ మిశ్రమాన్ని 2 రోజుల పాటు అలాగే ఉంచుతారు. ఇలా సేమి సాలిడ్లో ఉన్న మిశ్రమాన్ని కొన్ని పద్ధతులు ఉపయోగించి వాటిని పూర్తిగా ఘన పదార్థంలోకి మార్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం జరుగుతుంది. కట్ చేసిన సోప్ ముక్కలకు కొన్ని ఇంగ్రీడియంట్స్, గ్లిజరియన్స్ అండ్ పార్బమ్స్ వంటివి కలుపుతారు. తర్వాత సోప్ ప్లేట్స్ని మరియు కలర్స్ని కలిపి మిక్స్ చేస్తారు. ఫైనల్గా ఈ మొత్తం మిశ్రమాన్ని హీట్ అండ్ కూల్ చేసి ఒక షేప్లోకి తీసుకురావడం జరుగుతుంది. అలా షేప్లోకి వచ్చిన తర్వాత వాటిని ఈక్వల్గా పీసెస్గా కట్ చేసి అలా కట్ చేసిన వాటిని అచ్చులోకి పంపించి సోప్గా కట్ చేయడం జరుగుతుంది. లాస్ట్గా వాళ్ళు తయారు చేసిన సోప్ని క్వాలిటీని టెస్ట్కి పంపిస్తారు. క్వాలిటీ టెస్ట్ అయిపోయిన తర్వాత వాటిని ప్యాక్ చేయడం జరుగుతుంది.